తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మొట్టమొదటిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ షోపై చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ షోపై ఎన్నో అంచనాలు వేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఫేడ్ అవుట్ అయిన ముఖాలు దర్శనమిచ్చేసరికి నీరు గారిపోయారు. అయితే ఇద్దరు ముగ్గురు తప్ప అందులో ఎంటర్టైన్ చేయగలవారు ఎవరూ లేరని భావించారు. కానీ రాను రాను బిగ్ బాస్ షో కాస్త ఎంటర్టైన్ దిశగా సాగుతూ వస్తుంది. ఇండస్ట్రీలో హృదయ కాలేయం చిత్రంతో ఒకేసారి దూసుకు వచ్చిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్టీఆర్ హీరో సంపూన్ 2 ప్రశ్నలు అడిగారు. మీరు సంపుగా వెళ్తారా లేదా నరసింహాచారిగా వెళ్తారా అన్న ప్రశ్నకు నేను సంపుగా వెళ్తే టీం సభ్యులు తట్టుకోవడం కష్టం, అందుకే నరసింహాచారిగా వెళ్తున్నా అని భారీ డైలాగ్ కొట్టి వెళ్ళాడు. ఇక బిగ్ బాస్లో అనూహ్యంగా సంపూర్ణేష్ బాబు ఫస్ట్ టైంకే కెప్టెన్సీషిప్ కొట్టేశాడు. కానీ ఆ కెప్టెన్సీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోవడంతో బిగ్ బాస్ కెప్టెన్సీ నుంచి తొలగించేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో సంపు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. సంపూర్ణేష్ బాబుకు కొత్త ప్రదేశాల్లో ఉండలేని ఫోబియా ఉందట. పైగా తన ఊరన్నా వ్యవసాయం అన్నా సంపుకు చాలా ఇష్టం. అలవాటు పడిన ఆ వాతావరణాన్ని వదిలి ఒకే ఇంట్లో బయటికి వెళ్లకుండా ఉండిపోవడం సంపూర్ణేష్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయం బిగ్ బాస్ చూస్తున్న వారందరికీ తెలిసిందే. అంతేకాదు చాలా రోజులుగా హౌస్లో ఉండలేనంటూ సంపు బతిమాలుకుంటున్నాడు. అయినా కానీ బయటకు పంపనని బిగ్ బాస్ చెప్పడంతో సంపు ఇలా ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకున్నాడట. అయితే షోలో మరో సభ్యుడు ధనరాజ్ చొరవ తీసుకుని టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పి కూర్చోబెట్టాడు. ఒకవేళ నిజంగానే ఇంటికి వెళ్ళాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్లో సంపు పేరు వచ్చేలా చేస్తామన్నారు. బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోకు నమస్కారం అంటూ ఈ షోలో తాను ఉండలేనని హౌస్ నుంచి వచ్చేశాడు. గత 3 రోజుల నుంచి బర్నింగ్ స్టార్పై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి వెళ్ళకూడదు అని షో మొదట్లోనే అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం షో నుంచి బయటకు పంపకుండా తనంతట తాను వస్తే ఫైన్ పడుతుందని ముందే రాసుకున్నారట షో నిర్వాహకులు. అయితే ఇలా అగ్రిమెంట్ని సైతం పక్కన పెట్టి సంపు షో నుండి బయటకు వచ్చేశాడు. సో దాని ప్రభావం వల్ల 16 లక్షల జరిమానా విధించారని వినికిడి. మరి అంత ఫైన్ అంటే ఆ హీరో కట్టగలడా అన్న ప్రశ్నలు ఫ్రాన్స్లోనూ రైజ్ అవుతున్నాయని ఇండస్ట్రీ టాక్.